సినిమా ఎట్లుందన్న? ఏది ఉందన్న క్రేజీ. రివ్యూస్ అన్ని ఫేక్ చాలా బాగుంది. అంటే మీకు ఏం నచ్చింది సినిమాలో? బీజిఎం బాగుంది, ఫైట్స్ కూడా బాగున్నాయి అన్న. ఫైట్స్ క్రేజీ ఉన్నాయి. ఓకే. ఎన్టీఆర్ అన్నగా తెలుసు కదా, చెప్పడం అవసరం లేదు. ఆయన ఎంట్రీ ఆయన లుక్స్ అన్ని కూడా. అన్ని చాలా క్రేజీ ఉన్నాయి. అందరు రివ్యూస్ చూసి బాగుంటదేమో అనుకున్నా, చాలా బాగుంది. అది క్రేజీ అనిరుద్ధ్ మన కొట్టాల్సిన డైరెక్షన్ బాగా కనిపించింది. బాగానే ఉంది. క్రేజీ మంచిగా ఉంటుంది. ఓకే. మన సముద్రం సీన్ కానీ అవన్నీ ఎట్లా అనిపించింది? సముద్రం సీన్ కూడా బాగుంటాయి. షార్క్ ని వేస్తాడు, బాగుంటది. మూవీ కొత్తగా ఉందా లేకపోతే రొటీన్ కనిపించిందా? కొత్తగానే ఉందన్న, రొటీన్ ఏం లేదు. లాగ్ ఉంది కానీ బానే ఉంది. అంటే జాన్వీ ఇంకా ఎక్కువసేపు కనిపించి బాగుంటాయి. ఆ జాన్వీ చాలా తక్కువ గెస్ట్ అపియరెన్స్ అన్న ఆమె. జాన్వీ కూడా బాగుంటాయి మంచిగా. ఓవరాల్ గా సినిమాలో మొత్తం మీద అంటే ఎక్కువ కనెక్ట్ అయిన సీన్ ఎక్కువ కనెక్ట్ అయ్యే సీన్ అన్ని బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. 8 ఇస్తాను, 9 out of 10. రైట్. సో అన్న దేవరా ఎట్లా ఉందన్న? చాలా బాగుంది. సూపర్ బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ కెరియర్ లో బెస్ట్ మూవీ. అంటే ఫస్ట్ డే అందరూ కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. సో మీరేమంటారు? చూడకుండా మాట్లాడుతున్నారు బ్రో, నెగిటివ్ రివ్యూస్ అంతే. చాలా బాగుంది. లుక్స్ ఫైటింగ్ దేవరా. అన్ని ఎట్లా ఉన్నాయి? దేవరాని డైలాగ్ అదే చెప్పండి. సింప్లీ వన్ మ్యాన్ షో అన్న, బాగుంది మూవీ. అంటే ఆయన యాక్టింగ్ లుక్స్ అన్ని కూడా ఎట్లా అనిపించినాయి? నెక్స్ట్ లెవెల్ ఉంది. డైరెక్షన్ టేకింగ్ బాగుంది, చాలా బాగుంది. సో జాన్వీ కపూర్ ఎక్కువసేపు కనిపిస్తే చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. సో అవును, కొంచెం తక్కువ ఉంది డ్యూరేషన్, కొంచెం పెంచితే ఇంకా బాగుంటుంది. మన కొట్టాల్సిన ఒక మార్క్ అనిపించింది అక్కడ సినిమా. మార్క్ ఉంది, బాగుంది మూవీ. అంటే అంతా కూడా రొటీన్ ఉంది స్టోరీ అంటున్నారు. సో మీరేమంటారు? లేదు, కొంచెం డిఫరెంట్ గా ఉంది స్టోరీ. టేకింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సినిమా మొత్తంలో మీకు ఏం నచ్చాయి హైలైట్స్? ఎమోషనల్ టచ్ కొద్దిగా ఉంది మూవీలో, అండ్ ఫైట్ చాలా బాగుంది. ఓవరాల్ సూపర్. మంచిగానే ఉంది, బాగానే ఉంది, పర్లేదు. ఎన్టీఆర్ లుక్స్ గానీ లుక్స్ అదిరిపోయింది, చాలా బాగుంది. సినిమా మొత్తంలో ఏం నచ్చింది సార్? ఎంత నచ్చింది, అంత బాగానే ఉంది. అంటే ఫైటింగ్ నచ్చినాయి, సాంగ్స్ నచ్చినాయి, ఫైట్లు బాగానే ఉన్నాయి, సాంగ్స్ బాగానే. సార్ దేవరా సినిమా ఎట్లా ఉంది సార్? బాగుంది. అంటే సినిమాలో ఏం నచ్చింది మీకు? ఎన్టీఆర్ అంటే సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? బాగుంది. అంటే సినిమాలో అందరూ చూడదగిన అంటే మీరు ఏం చెప్తారు సినిమా? చాలా బాగుంది, ఎక్సలెంట్, సూపర్. ఓకే. నా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వీళ్ళందరూ యాక్టింగ్ కూడా ఎట్లా? బాగుంది, చాలా బాగుంది. ఓకే. జాన్వీ కపూర్ సూపర్, ఎక్సలెంట్. సముద్రం సీన్ అవన్నీ కూడా ఎట్లా? చాలా బాగుంది, ఎక్సలెంట్. కొరటాల శివ డైరెక్షన్ గురించి రాజమౌళి అర్పించాడు, అరేంజ్ కి వెళ్ళాడు. అంటే రాజమౌళి ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది కదా, బ్రేక్ చేసిన అనుకోవచ్చు. చాలా బాగా చేశాడు, సూపర్, ఎక్సలెంట్. దేవరా సినిమా ఎట్లా ఉంది మేడం? చెప్పు. యాక్చువల్లీ బయట టాక్స్ కొంచెం లో ఉండే, బట్ ఇట్స్ రియలీ నైస్. ఓకే. మన ఎన్టీఆర్ లుక్స్ గానీ ఎంట్రీ ఎంత ఎట్లా ఉంది? చాలా బాగుంది, గూస్ బంప్స్ వస్తుండే. సో సినిమా మొత్తంలో మీకు ఏం నచ్చాయి మేడం? ఎన్టీఆర్ యాక్టింగ్, ఆ ప్లాట్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ అన్ని కూడా మ్యూజిక్ ఎట్లా ఉంది? సాంగ్స్ కూడా బాగుంది. విలన్ సైఫ్ అలీ ఖాన్, మన ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వాళ్ళ యాక్టింగ్ కూడా లైక్ బాగానే ఉంది. జాన్వీ కపూర్ కాంబినేషన్ ఎట్లా ఉంది? బాగాలేదు. ఐ డోంట్ నో, వాళ్ళిద్దరి సూట్ కాలేదు అనిపించింది. అంటే ఆమె ప్లేస్ నాకు ఏ హీరోయిన్ అంటే బాగుండేది మన తెలుగు వాళ్ళే? అసలు హీరోయిన్ లేకపోతే బాగుంటుంది. ఓకే. అంటే ఎక్కువసేపు కూడా కనిపించలేదు అంటున్నారు. అవును, ఎక్కువ లేదు, ఏదో హీరోయిన్ పెట్టాలని పెట్టినట్టుంది అంతే. కొరటాల శివ మన మార్క్ అనిపించిన సినిమాలో. అంటే ఇంతకుముందు ఒకటి రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ఉంది, సో అది బ్రేక్ చేసిన అనుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ చింపేసింది అసలు. ఓకే మేడం. సినిమా ఎట్లా అనిపించింది సార్? బాగుంది. ఓకే. ఎన్టీఆర్ లుక్స్ అంత బాగుంది, ఫైటింగ్ అంత బాగుంది. సినిమాలో ఏం నచ్చింది సార్? అంత బాగానే ఉంది. అంటే మీకు ఏం నచ్చింది, నచ్చిన సీన్స్ కానీ? ఆ స్టిల్స్, ఆ సముద్రం దగ్గర ఇది ఉన్నది చాలా లుక్ ఉంది, చాలా బాగుంది. సో దాదాపు దగ్గర మనవాడు అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఆయన పేరు నిలబెడతాడు, నిలబెడతాడు. షూర్. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇలాంటి చాలా సూపర్. సైఫ్ అలీ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ అంత ఎక్సలెంట్, సూపర్ అంటే సూపర్, సూపర్ అంటే సూపర్. ఓకే. జాన్వీ కపూర్ హీరోయిన్ ఎట్లా ఉంది? హీరోయిన్ సూపర్. సాంగ్స్ బాగుంది, డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ తగ్గట్టు డాన్సింగ్ బాగుంది, సూపర్ మాస్ డాన్సింగ్. 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? 10కి 10. ఎంటైర్ యాక్టింగ్ పిక్చర్ పీక్స్, వన్ మ్యాన్ షో. డాన్స్ చుట్టమల్లే కాదు, ఆయుధ పూజలో ఉన్న సాంగ్ మాత్రం డాన్స్ సూపర్, సూపర్ హిట్, ర్యాంప్ అంతే. హైలైట్స్ ఏంటి సినిమాలో? ఎన్టీఆర్ ప్రతి ఒక్కటి హైలైట్. ఆయుధ పూజ కాడి నుంచి ఇంటర్వెల్ సీక్వెన్స్, మళ్ళీ తర్వాత షార్క్ ఫైట్ లాస్ట్ లో, మధ్యలో మొత్తం పీక్స్ అంతే.
ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది అన్న. జాన్వీ కపూర్ రోల్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అన్న. అక్కడ లాగ్ సీజే వర్క్ కూడా బాగాలే. క్లైమాక్స్ డైరెక్షన్ బాగుంది అన్న. యాక్చువల్లీ అందరూ ఆచార్య అన్నారు కానీ అలా పాతగట్టం అలా ఏం లేదన్న. బాగుంది కానీ బాగుంది. వరల్డ్ బిల్డింగ్ బాగుంది అన్న. కొట్టాల్సి వరల్డ్ బిల్డింగ్ బాగుంది. అద్దరు కొట్టేశాడన్న. క్రేజీ అన్న. అద్దరి కొట్టేశాడు. అది క్రేజీ అన్న. ఎందుకుంటే కూడా అర్థం కాలే అన్న. వేస్ట్. ఆ 3 pages డైలాగ్ అన్నాడు అసలు లేదన్న. అది హైప్ చేశారన్న. ఏం లేదు, లాగ్ అనిపించింది. పార్ట్ 2 లో ఉండొచ్చు అనుకోవచ్చు అన్న. దావుడి సాంగ్ కూడా లేదన్న. చిన్నప్ప కట్టప్పలా ఉందన్న. బాగుందన్న. యావరేజ్ అన్న. వన్ టైం వాచ్ అన్న. అన్న దేవరా సినిమా ఎట్లా ఉందన్న? బాగుంది. ఏం నచ్చింది సినిమాలో మీకు? సినిమా మొత్తం ఎండింగ్ లో ట్విస్ట్ బాగా నచ్చింది. సెకండ్ ఉంది కాబట్టి మేబీ దాంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం లైట్కి వెళ్ళినా సెకండ్ హాఫ్ లో కొంచెం ఉంది. దాన్ని లిటిల్ బిట్ గా క్లోజ్ చేసుకొని సెకండ్ పార్ట్ చూడొచ్చు. అంటే కొంతమంది లాగ్ ఉంది అని లేదు అలాగేం లేదు. జెన్యున్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా నీట్ గా ఉంది. సెకండ్ హాఫ్ మేబీ కొంచెం ఎమోషనల్ ఉంది కాబట్టి నీకు దేవరా 2 అనేది సూపర్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్టీఆర్ లుక్స్ కావచ్చు, ఆయన ఎంట్రీ ఫ్యాక్షన్ అంతా ఎట్లా? ఎంట్రీ ఫ్యాక్షన్ అంతా అతనికి డిఫరెంట్ మూవీగా ఉంది. డిఫరెంట్ మూవీ ఉంది కాబట్టి మనం డిఫరెంట్ గానే ఫీల్ అవ్వాలి. కొత్త మూవీ ఉండాలి మన రొటీన్ లేదు, ఖచ్చితంగా 100% ఇది కొత్త మూవీ, కొత్త స్టోరీనే. ఇది ఇంతవరకు ఎవరు చేయలేదు కదా. కొత్త మూవీ కాబట్టి మనం డిఫరెంట్ గా కొంతమందికి లిటిల్ బిట్ గా అర్థం అవ్వకపోవచ్చు, మనకు అర్థం అవ్వచ్చు. సముద్రం సీన్ షార్ప్ ఫైటింగ్ ఎట్లా? అంత షార్ప్ తో ఎక్కువ ఏం లేదు, లైట్ గా ఉంది. దాంతో డిఫరెన్స్ ఏం లేదు. జాన్వి గురించి ఏం చెప్తారు? మేబీ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అంతే. అంటే ఇంకా ఎక్కువ సేపు ఉంటే బాగుండే. ఫస్ట్ హాఫ్ లో పూర్తిగా లేదు కాబట్టి అదొక మైనస్ కావచ్చు. ఓవరాల్ గా అంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము, సూపర్.